నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. సాదిక్ దొరికాడు. మొత్తం మీదకి సాదిక్ దొరికాడు. ఈ కేస్ నేను కొంచెం టైం తీసుకున్నా చేయటానికి. ఎందుకంటే నాకు దీంట్లో కొన్ని విషయాలు చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సౌజన్య, సాదిక్ మధ్యలో ఉన్నది ఏంటన్నది ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇక్కడ మనం చూసుకుంటే నూకరాజు గారు, అసిస్టెంట్ ఇంజినియర్ నూకరాజు గారు, ఆయన భార్య, ఆయన అలాగే ఆయన కూతురు సౌజన్య, మనవడు కార్తిక్ గోదావరిలో దూకి సూసైడ్ చేసుకున్నారు. దాంట్లో కార్తిక్ మాత్రం ఈత వచ్చు కాబట్టి మనవడు బయటకు వచ్చే టైంలో వాళ్ళ మదర్‌ని సేవ్ చేద్దాం అనుకుని వెళ్తే అమ్మమ్మని కాపాడు ముందు అని వాళ్ళు అడిగారు. అంటే లాస్ట్ మినిట్ వరకు బతకాలన్న చిన్న ఆశ. నిజంగా ఇది ఒక చిన్న ఆశ వాళ్ళ మదర్‌కు ఉంది. కానీ ఎన్ని నరకయాతనలు పెట్టాడో సాదిక్ గురించి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ చనిపోయారు. ఈలోపు వీళ్ళ మదర్ కూడా మునిగి చనిపోవడంతో కార్తిక్ రెడ్డి ఒక్కడే బయటకు వచ్చాడు. ఎవరి కార్తిక్ రెడ్డి? సాదిక్ ఎవరు? రైఫిల్ షూటర్‌గా నేను అందరిని ట్రైన్ చేస్తాను, ఒలింపిక్స్‌కి పంపిస్తాను, నాకంటే గొప్పోడు లేడు అని చెప్పి విర్రవీగిపోతున్న సాదిక్ ఖాన్. ఇతను ఇదివరకు ఒకసారి ఇలాగే ఒక స్కూల్‌లో పనిచేస్తే అక్కడ అలాగే ఇతని ఒత్తిళ్ళకి, ఇతని బిహేవియర్‌కి ఒకళ్ళు సూసైడ్ కూడా చేసుకున్నారంట. ఈ సాదిక్ ఖాన్ దగ్గర సౌజన్య గారు ఆళ్ళ కుమారుణ్ణి రైఫిల్ షూటింగ్ కోసం ట్రైనింగ్‌కి పెట్టారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే సౌజన్య గారి మామ అంటే భర్త వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి గారు. సో భర్తని కూడా ఎలా చనిపోయారనే విషయం ఈ రోజు దాకా బయటకు రాలేదు. కానీ భాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ సాదిక్ ఖాన్ ఏదో విష ప్రయోగం చేసి నా కొడుకుని చంపాడు. ఆయనే కంప్లైంట్ ఈ రోజు మొత్తం కేసులో. అందరూ చనిపోయారు కాబట్టి. సో నూకరాజు గారు సౌజన్య చనిపోయేటప్పుడు కారు డిక్కీలో 2 లెటర్లు దొరికినాయి. ఆ 2 లెటర్లో ఏముందనేది అందరికీ తెలిసిందే రాష్ట్రం అంతా. కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. ఏంటంటే ఈ సాదిక్ ఖాన్ అతను ఇష్టం వచ్చినట్టు బెదిరించి తన ఫోన్లో ఉన్న కొన్నిటిని చూపించి ఆ అమ్మాయిని లొంగ తీసుకుని అట్ ద సేమ్ టైం ఎస్బీఐలో వాళ్ళకున్న లాకరు, దాని తర్వాత వాళ్ళ ఇంటి దస్తావేజులు, బంగారం, క్యాష్ మొత్తం అతని పేరు మీద రాంచుకున్నాడు. అసలు కారకుడు ఇతనే. మేము వాళ్ళు ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి ఈరోజు మేము అందరం సూసైడ్ చేసుకుంటామని సాదిక్ ఖాన్ పైన లెటర్ వచ్చిన తర్వాత మొత్తం డీవియేట్ అయింది. సాదిక్ ఖాన్ మొబైల్ ఫోన్స్ మార్చేసుకుంటూ ముందు కర్ణాటకకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో మొబైల్ ఫోన్ మార్చేసుకుంటూ ఉత్తరప్రదేశ్లో దొరికాడు. ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి పోలీసులు అక్కడ ట్రాన్స్పారెంట్ అంటే ఇక్కడ మన స్టేట్కి తీసుకురావడానికి కోర్టులో వారెంట్ సబ్మిట్ తీసుకుని వాళ్ళు పర్మిషన్ తీసుకురావాలి. రేపొద్దునే ఈ యూజ్లెస్ ఫెలో సాదిక్ ఖాన్ని మాత్రం ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇతనికి ఒక మైండ్ సెట్ ఉంటుంది సాదిక్కి. ఆ ఫోన్లో ఏమున్నాయో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న సినాప్సిస్ చెప్పాలి మీకు. రేపు మీ పిల్లలు ఎవరినన్నా ఇలాంటి వాళ్ళ దగ్గరికి పంపించే ముందు 10 సార్లు ఆలోచించుకోవాలి మీరు. సో సాదిక్ ఖాన్ మైండ్ సెట్ ఏంటంటే ఎవరినన్నా అతి క్రూరంగా హింసిస్తాడంట స్టూడెంట్స్ని. ఇది కాకుండా ఇక్కడ సౌజన్య కార్తిక్ వాళ్ళ మదర్ని కార్తిక్ కళ్ళ ముందే నువ్వు ఇస్లాం చదవాలి, ఖురాన్ చదవాలి, మతం మార్పిడి చేసుకోవాలని బెదిరించేవాడంట. ఇంత నీచానికి ఒడిగట్టినాడు ఈ సాదిక్ ఖాన్. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ఒక వీక్ మూమెంట్లో లొంగపరుచుకున్నాడు. ఒక వీక్ మూమెంట్లో ఆ వీడియోని, ఆ విజువల్స్ని తను రికార్డ్ చేసి ఈ సౌజన్యకు చూపించి పదే బెదిరించి అదే తరుణంలో తన హస్బెండ్ని కూడా మర్డర్ చేయించారు. ఎవరు చేశారన్నది కూడా ఇంకా బయటకు రాట్లా. కానీ భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే సౌజన్య వాళ్ళ మామ, దాని తర్వాత నూకరాజు గారి వియంకుడు, ఆయన పెట్టిన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే ఈ సాదికే ఏదో ఇచ్చి నా కొడుకుని కూడా చంపేశాడని. సో రైఫిల్ షూటింగ్కి బలవంతంగా వాళ్ళ కొడుకుని పంపిస్తూ ఈవిడ లొంగిపోయి అతనికి ఏ స్థితికి వచ్చిందంటే ఇంకా ఆత్మవంచన చేసుకోలేక నూకరాజు కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంది. మొత్తం అతని ఫోన్లో ఏమున్నాయనే విషయాలు పోలీసులు అర్జెంటుగా ఫోన్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రతిసారి అతను సిమ్ మార్చేసేసి కర్ణాటకలో తర్వాత ఉత్తరప్రదేశ్లో తిరుగుతూ ఉన్నాడు. 3 రోజులుగా తిరుగుతూ ఉన్నాడు. ఎట్టకేలకు దొరికాడు, పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ మొబైల్ ఫోన్లో ఏముంది? ఆ మొబైల్ ఫోన్లోనే వీళ్ళిద్దరు ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అవి చూపించే ఆవిడ్ని బెదిరించాడు. ఒక వీక్ మూమెంట్లో లొంగిపోయిన లేడీని పదే లొంగ తీసుకుని మతం కూడా మారాలని, ఇస్లాం ఖురాన్ చదవాలని రోజు ప్రెషరైజ్ చేసి వాళ్ళ అమ్మని అంటే కార్తిక్ రెడ్డి వాళ్ళ అమ్మని తన కళ్ళ ముందే చిత్ర హింసలు పెట్టి కుటుంబం మొత్తం చనిపోవడానికి ఒక డెసిషన్ తీసుకునే స్థితికి తీసుకొచ్చాడు. ఇది కాకుండా ఇతను ఒక పెద్ద గొప్ప మనిషి, నేను ఒలింపిక్స్కి తయారు చేస్తాను పిల్లలని, ఇదివరకే ఒక కుటుంబం సూసైడ్ చేసుకుంది ఇతని వల్ల. ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్, ఒక స్టూడెంట్ కుటుంబం అండి. అంత వర్స్ట్ ట్రాక్ రికార్డ్ ఉంది ఇతని పైన. మనం చూసుకుంటే పోలీస్ సెక్షన్లో 103/1, 30650, 127(1), 351(3), 108, 299 BNS సెక్షన్లు ఇతని పైన నమోదైనవి. నిజంగా ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేస్తేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు ఇలాంటి లుచ్చాళ్ళందరూ. ఈరోజు కుటుంబం మొత్తం అంటే ఎంత సెన్సిటివ్ పీపుల్ కాకపోతే వాళ్ళకి దూకి చనిపోతారండి.
అండ్ ఆ అబ్బాయి ఈరోజు బయటకు వచ్చి కార్తిక్ రెడ్డి చిన్న పిల్లాడండి, నాట్ ఈవెన్ మేజర్ అతను. అతను ఇన్ని చూసేసాడు జీవితంలో. తండ్రి చనిపోవడం, తల్లి చనిపోవడం, అమ్మమ్మ తాత చనిపోవడం. అండ్ తండ్రి పరిస్థితిని చూసిన తర్వాత అతను ఎంత కలిచివేసి ఉంటుంది మనసు. ఒక తాతగారు, నానమ్మ మిగిలారు ఇంకా. భాస్కర్ రెడ్డి గారు ఈ కేసుని టేకప్ చేస్తారు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కిపడ్డారు అందరూ. చెప్పండి, ఇలాంటి వెధవల దగ్గర ఇంకొకసారి మేము గొప్పోళ్ళం అని చెప్పి ఎవరైనా లొంగ తీసుకునే ప్రయత్నం ఇస్తే స్పాట్లో చెప్పు దెబ్బిస్తే తప్ప, లేకపోతే కుటుంబాలు నాశనం అవటానికి ఇది ఒక నిదర్శనం. సో సాదిక్ ఖాన్ని మరికొద్ది రోజులు, అంటే రేపు ఒక్క రోజులో, రేపో ఇవాళ ఈవినింగో ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తారు. అండ్ ఇలాంటి వాళ్ళని ఉపేక్షించాలా, చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్తాను వదిలేయాలా, దీని గురించి మీ కమెంట్స్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.